హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి వరహ అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారి వల్ల మనం ఏదనుకున్నా అది జరుగుతూ ఉంటుంది. రోజు పొద్దున్నే లేవంగానే ఈ అమ్మవారిని ఒకసారి తలుచుకోండి. మీ జీవితంలో కష్టాలన్నీ పోయి సుఖాలన్నీ వస్తాయండి. మనం ఏదైనా ఉద్యోగానికి కానీ, లేకపోతే ఇంటర్వ్యూకి కానీ, లేకపోతే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కానీ ఈ అమ్మవారిని మీరు ఒకసారి తలుచుకోండి. ఈ మంత్రాన్ని రోజుకు 3 సార్లు పాటించడం వల్ల మీ జీవితంలో అన్ని కష్టాలన్నీ పోతాయి. మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ జరుగుతాయండి. ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచించకండి. ఫాస్ట్గా ఆలోచించి ముందుకు అడుగేయండి. ఈ మంత్రాన్ని మీరు రోజుకు 3 సార్లు కానీ, లేకపోతే మీ ఇష్టం వీలైనంత సార్లు కానీ పాటించడం వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలన్నీ పోయి, ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ పోయి మీ జీవితంలో అన్ని సంతోషాలే కలుగుతాయి. ఒకసారి ఈ మంత్రాన్ని పాటించడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయి. చదువులో కానీ, వ్యాపారంలో కానీ, అన్ని విద్యలో, అన్ని రంగాల్లోనూ ముందు అడుగు వేస్తారండి. ఒకసారి చదవండి. ఈ మంత్రాన్ని జపించే ముందు కానీ మీరు ఎలాంటి కానీ నాన్ వెజ్ కానీ, ఎలాంటి ఏవి మత్తు పానీయాలు కానీ స్వీకరించడం కుండా ఈ మంత్రాన్ని పాటించండి. పాటించడం వల్ల అంతే మంచి జరుగుతూ ఉంటుందండి. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్కటి నిజమే అండి, అబద్ధం అయితే కాదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. మీరు నిద్రపోయే ముందు మనకు అన్ని చెడు ఆలోచనలు వస్తాయి. కొంతమందికి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. రేపు ఏం చేయాలి, రేపు ఎట్లా, రేపు ఏంటి, ఏ రేపు ఏమి చేయాలి అని ఆలోచించకుండా నిద్రపోయే ముందు ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని పాటించడం వల్ల మీ జీవితంలో అన్నీ మంచి జరుగుతాయండి. ఎప్పుడైనా మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. ఏదైనా సరే మనం ఈరోజు అనుకున్నాం అనుకోండి, ఈరోజే జరగదు. ఏదైనా సరే అప్పటికప్పటికి జరగాలంటే మనం దేవుళ్ళం కాదండి. ఏదో ఒక రోజు జరుగుతుంది. నమ్మకం పెట్టుకొని పని చేయండి. ఈ మంత్రాన్ని కంపల్సరీ పాటించండి. మీ జీవితంలో మంచి జరుగుతుంది, చెడు మాత్రం జరగదు. నేను నిజం చెప్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ముందు దాన్ని చేయబోయే ముందు మనము జరుగుతుంది అని కోరుకోవాలి. కానీ ఇది నాకు జరగదో, ఇది నేను చేయగలుగుతానో చేయలేను, ఇది నాకు అయిద్దో కాదు అని అస్సలే ఆలోచించకండి. ఏదైనా సరే ఎందుకు జరగదు, వాళ్ళకే జరుగుతుంది, మనకెందుకు జరగదు, మనం కూడా చేయగలుగుతామని పట్టుదలతో కూర్చొని పని చేయండి. కష్టపడండి. కూర్చున్న దగ్గరికి డబ్బు రావాలంటే రాదండి. మన జీవితంలో మనం కష్టపడితేనే ఫలితం ఇస్తుంది. మనం కష్టపడ్డ డబ్బులే మన చేతిలో ఉంటాయి. బయట నుండి ఎవరో మీద ఆశలు ఇచ్చారనుకో, అది ఏమిటే అయిపోద్ది. ఈ రోజు గడిచింది అనకుండా ముందుగా ఆలోచించుకోండి. రేపటి గురించి ఆలోచించుదామనకుండా ముందే ఆలోచించుకోవాలి. మనం లైఫ్లో ముందుకు సాగాలి అంటే మనం అనుకున్న పనులన్నీ జరగాలి. అప్పుడు మనకు దైవం కూడా మనకు అండగా ఉండాలి. అందుకనే మనము రోజు పొద్దున్నే లేవంగానే రోజుకు ఒక్కసారి కానీ, 2 సార్లు కానీ, వీలున్న టైంలో కానీ భగవంతున్నే తలుచుకోండి. ఏ పని చేసే ముందైనా సరే ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో కష్టాలన్నీ పోతాయండి. మంచి జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో పోయే ముందు కానీ నేను పాస్ అవుతానో కానో అనుకుంటే, ఎందుకు కానో నేను కష్టపడి చదివాను, నేను పాస్ అవుతానని కాన్ఫిడెన్స్తో పోయి ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక ఒక్కసారి కనుక మీరు ఈ మంత్రాన్ని జపించారనుకో, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయండి. నేను ఇది నిజంగానే చెప్తున్నాను. ఏదో కాదండి, మీరందరూ నా పిల్లల్లాంటోళ్ళు. అందుకనే చెప్తున్నాను. ఈ మంత్రాన్ని కంపల్సరీ పాటించి చూడండి, మీకే జరుగుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉంటాయండి అందరి జీవితంలో. డబ్బు సమస్య అని, ఈ సమస్య అని. కానీ ఇది పాటించడం వల్ల మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఏది చెడు జరగదు. ఏదైనా సరే రోజుకు ఒక్కసారి కానీ ఈ మంత్రాన్ని జపించండి. కంపల్సరీ మీ జీవితంలో మీరు అనుకున్నవి కంపల్సరీ జరుగుతూ ఉంటుంది.
మీరు ముందే జరుగుతుందో వీళ్ళు చెప్పింది అబద్ధమేమో అనుకోకుండా మీరు ఒకసారి ఈ మంత్రాన్ని జపించండి. అచ్యుతం కేశవం విష్ణుం హరివం జోమం జనార్దనం హింసం నారాయణం కృష్ణం జాపే దుషభం శాంతాయే. ఈ మంత్రం జపించడం వల్ల మీకు అంతే మంచి జరుగుతుంది. బాయ్.